హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకోసం హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఒకటి షేర్ చేస్తాను. అది ఓట్స్ ఉప్మా. ఈజీగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. కొంతమంది ప్లెయిన్గా తినడానికి ఇష్టపడరు కదా, సో నాకు కూడా ప్లెయిన్ ఓట్స్ అంటే ఇష్టం ఉండదు. సో నేను ఎలా తింటా అంటే దాన్ని ఉప్మా గిన్నె ప్రిపేర్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసి సో ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ టైం అయితే పట్టదు, జస్ట్ ఫర్ 10 minutes. మనం ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. మనం ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలి. మనకి సూపర్ మార్కెట్లో ప్లెయిన్ ఓట్స్ అనే ప్యాకెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కదా. నేనైతే ఒక్కరికి మాత్రమే ప్రిపేర్ చేసే అంత క్వాంటిటీ తీసుకున్నాను. ఫస్ట్ బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర తీసుకున్న తర్వాత ఆ రెండు కొంచెం వేయించిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసాను కట్ చేసి. పచ్చిమిర్చి కొంచెం సేపు వీటిని అలా ఫ్రై అయినవ్వాలి, ఒక 2 minutes. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అవి వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యేలా చూడాలి. ఒక 2 minutes అయితే కొంచెం ఫ్రై అవుతాయి కదా. ఫ్రై అయిన తర్వాత ఒక కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేశాను. అండ్ ఆల్సో టమాటా ముక్కలు కూడా వేసాను. ఇవి కొంచెం సేపు ఫ్రై అయ్యేలా చూడాలి. 2 minutes ఫ్రై అయిన తర్వాత కొంచెం చిటికెడు కారం, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు వీటిని ఫ్రై చేయాలి. అలా కొంచెం ఫ్రై చేసి మిక్సీ అంతవరకు కలపాలి. మీకు కావాలంటే జీరా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఒక 2 minutes అయితే మనం మూత పెట్టేసి కాసేపు అలా ఉంచాలి మరిగే వరకు. మరిగిన తర్వాత మనకి ఇలా కొంచెం బాగా ఫ్రై అయ్యి మొత్తం మరుగుతుంది కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి కదా వెజిటేబుల్స్. అప్పుడు ఓట్స్ యాడ్ చేసుకోవాలి. ఓట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒకవేళ వాటర్ అయితే సరిపోకపోతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ సరిపోకపోయినా మీకు కొంచెం స్పైసీగా కావాలన్నా కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ అయ్యేంత వరకు కాసేపు అలా మూత పెట్టి వదిలేయండి. మూత పెట్టి వదిలేసిన తర్వాత మనకి ఇలా చూస్తే దగ్గరగా కన్సిస్టెన్సీలో అయితే బాగా వస్తుంది. సో ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కొంచెం లాస్ట్లో మనం తినే ముందు కొంచెం కొత్తిమీర అయితే గార్లిక్ చేసుకొని తింటే టేస్ట్ సో వావ్. థ్యాంక్ యూ.